సంక్షోభాన్ని కూడా అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు, ఒక అవకాశంగా చూసుకోవాలని. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టుగానే ఈరోజు ఈ సంక్షోభాన్ని, ఏదైతే బుడమేరు వరదలు, అదేవిధంగా కృష్ణానది వరదలు, ఇలాంటి పెద్ద సంక్షోభాన్ని కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కక్ష తీర్చుకోవడానికి ఉపయోగించుకునే ప్రయత్నం చేయటం చాలా విచారకరమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అదేమిటంటే, ప్రకాశం బ్యారేజ్లో 1వ తారీఖున వచ్చినటువంటి వరదలు 3 పడవలు ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వచ్చాయని, ఆ 3 ప్రకాశం బ్యారేజ్ని పలుమార్లు గుద్దుకున్నాయని, ఆ గుద్దుకోవటం వలన ప్రకాశం బ్యారేజ్ దెబ్బతినటమే కాదు, ప్రకాశం బ్యారేజ్ కొట్టుకుపోయే పరిస్థితి వచ్చేటటువంటి అవకాశం ఉందని, దీనంతటికీ కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణమని, అంతకు మించి ఇది ఒక కుట్రని, ఏదో ఒక విధంగా ప్రకాశం బ్యారేజీకి నష్టం చేసి, ఆ వచ్చినటువంటి నష్టం తెలుగుదేశం పార్టీ వల్లే వచ్చింది అని ఒక అపవాదును క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కుట్ర పన్నారనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఇరిగేషన్ మంత్రి గారు చెప్తున్నారు, హోంమంత్రి గారు చెప్తున్నారు. వారికి ఉన్నటువంటి మొత్తం పత్రికా రంగంలో వారికి ఉన్నటువంటి బలం అంతా కూడా పత్రికలు రాస్తున్నాయి, టీవీ ఛానల్ చెప్తున్నాయి. దీనన్నిటికీ కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర. ఈ పెద్ద ప్రమాదం, సంక్షోభం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు పెట్టాలి, కేసులు పెట్టి వారిని హింసించాలి అనేటువంటి దృక్పథంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పనిచేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అసలు ఇదేం నాకు అర్థం కాల. 3 పడవలు గుద్దుకున్నాయంట. 3 పడవలు కాదు, చాలా పడవలు గుద్దుకున్నాయి. నేను మనవి చేస్తున్నా, మొన్న జరిగినటువంటి ఈ పెద్ద వరద వల్ల సుమారుగా 10,42,000 క్యూసిక్లు అనుకుంటాను, లేదా 11 లక్షల పైచి 11,43,000 క్యూసిక్ల వాటర్ ఎగువ నుంచి వచ్చింది. చాలా పెద్ద ప్రవాహం, అది చిన్న ప్రవాహం కాదు. బహుశా ఈ మధ్యకాలంలో ఎప్పుడూ రానంత ప్రవాహం 11,43,000 క్యూసిక్లు వస్తే ఎగువన ఉన్నటువంటి బోట్లు తెగిపోయి కొట్టుకొచ్చేసాయి. 1 కాదు, 2 కాదు, ఈ 3 కాదు, టూరిజం బోట్ కూడా కొట్టుకొచ్చేసింది. సుమారుగా నెంబర్ ఆఫ్ బోట్స్ పార్షియల్లీ డ్యామేజ్డ్ 202 అకార్డింగ్ టు ది గవర్నమెంట్ రిపోర్ట్. నాది కాదు, ఇవాళ ఇచ్చినటువంటి రిపోర్ట్. నెంబర్ ఆఫ్ ఫుల్లీ డ్యామేజ్డ్ బోట్స్ 432. మొత్తం నాశనం అయిపోయినాయి 432. నేను ఒక విషయాన్ని కూడా ఇక్కడ చెప్తా. ఈ 3 బోట్లు టూరిజం బోటే కాదు, చిన్న చిన్న బోట్లు వచ్చాయి. అవి ఏంటంటే ఈ ప్రకాశం బ్యారేజ్కి సంబంధించినటువంటి గేట్లలో పట్టేటటువంటి బోట్లు. అలాంటివి కొన్ని వందలు కొట్టుకుపోయాయి కింద ప్రవాహానికి కొట్టుకుపోయినటువంటి సందర్భం. ఈ 3 బోట్లు చాలా పెద్దవి కాబట్టి అవి పట్టేస్తే అవి డ్యామేజ్ చేయడానికి కుట్ర పన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదంతా చేశారు. దానిలో పాపం కోమటి రామ్మోహన్ అనే ఆయన ఒక ఆయన, ఉషాద్రి అనే ఆయన ఒక ఆయన, వీళ్ళిద్దరిని నిన్న అరెస్ట్ చేశారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. వీళ్ళిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. నేను ఇక్కడ చాలా స్పష్టంగా కొన్ని ఫ్యాక్ట్స్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా. కోమటి రామ్మోహన్ అనే ఆయన కోమటి జయరాం గారికి సమీప బంధువు. ఇది నేను సృష్టించింది కాదు, వాస్తవం ఇది. ఆయన ఏంటి, తెలుగుదేశం పార్టీలో అమెరికాలో ఉంటాడు, ఎన్ఆర్ఐ వింగ్కు సంబంధించినటువంటి నాయకుడు, హెడ్ ఆయనే. అదేవిధంగా ఉషాద్రి, ఈయన లోకేష్ గారితో ఫోటో దిగుతూ, మేము ట్విట్టర్లో కూడా పెట్టాం, లోకేష్ గారితో ఫోటో దిగుతూ కనిపించినటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులట. నాయకులే కాదు,
వీళ్ళిద్దరూ తలసరి రఘురామ్ గారికి సన్నిహితులంట. వీరిద్దరూ నందిగం సురేష్ గారికి సన్నిహితులట. ఆల్రెడీ నందిగం సురేష్ గారి మీద ఎక్స్ ఎంపీ గారు, ఆల్రెడీ తలసరి రఘురామ్ గారి మీద ఎమ్మెల్సీ గారు ఆయన మీద ఆల్రెడీ కేసులు పెట్టారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారని అప్పుడు ఎఫ్ఐఆర్లో లేవు, అప్పుడు ఇన్వెస్టిగేషన్లో లేవు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చేర్చారు ఈ రెండు పేర్లు. చేర్చి ఒక ఆయన అరెస్ట్ చేశారు, ఇంకా ఒక ఆయన అరెస్ట్ చేయవలసి ఉంది. ఆయన యాంటిసిపేటరీ బెయిల్లో ఉన్నారు. వీళ్ళిద్దరి మీద మరొక కేసుని పెట్టి వారిని లోపల పెట్టేయాలి, వారిని భయపెట్టేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్న వాళ్ళందరి మీద కక్ష సాధించాలనేటువంటి ఏకైకమైన దృక్పథంతో తప్ప ఏమైనా ఉందని నాకు అర్థం కాదా. 3 బోట్లు పెట్టి ప్రకాశం బ్యారేజ్ని పడగొట్టేసి, కృష్ణా జిల్లాని ముంచేసి, గుంటూరు జిల్లాని ముంచేసి, ఇంత పెద్ద విధ్వంసానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూనుకుందనేటువంటి మాట ఎట్లా వచ్చింది ఆయన నోరు? నాకు చంద్రబాబు నాయుడు గారు నేను తెలియక అడుగుతాను. ఇంత చౌకబారు ఎత్తుకనేసి మమ్మల్ని భ్రష్టు పట్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్న మీకు నేను మనవి చేస్తున్నా, దీన్ని ఎవడో నమ్మడు. మేమేం భ్రష్టు పడతాం. ఇలాంటి ఆరోపణలు చేస్తున్నటువంటి మీరు భ్రష్టు పడతారు. మీరు భ్రష్టు పట్టే ప్రమాదం ఉంది. అయ్యో స్వామి చెప్తారు, అబద్ధం చెప్పినా అతిగా దట్టు ఉండాలని. అరే, ఒక కుట్ర కోణాన్ని మీరు బయటికి తీస్తే ఆ కుట్ర కోణం మేము ప్రజలు నమ్మే విధంగా ఉండాలి కదా. ఒక్క బోట్ వచ్చిందా? టూరిజం బోట్ వచ్చి పట్టింది కదా. మరి టూరిజం బోట్ ఏం చేయాలి? ఈ 3నంట ఒకే తాడు కట్టేసారంట, లంగరేయలేదంట. ఎన్ని పడవలయ్యా కొట్టుకుపోయింది. మొన్న జరిగినటువంటి ఈ అసలు 11,42,000 క్యూసిక్ల వాటర్ వస్తుందని ఎవరైనా ఊహించారా? ప్రభుత్వానికి మాత్రం తెలిసి ఉండాలి, ప్రభుత్వం హెచ్చరించాలి. ప్రభుత్వానికి తెలియదు, తెలిసినా హెచ్చరించలేదు. ఈ బోట్లు కొట్టుకొచ్చి దానికి పడి ఆ కౌంటర్ మ్యాన్ అయ్యో, ఆ కౌంటర్ ఉన్న పోలేదో దెబ్బతింటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద రుద్దేసి కొంతమందిని అరెస్ట్ చేసేసి లోపల పెట్టేస్తే ఒక పని అయిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో మీరు ప్రవర్తిస్తున్నారు. ఏమిటిదంతా నాకు అర్థం కాల. ఎందుకు ఈ కక్ష సాధింపులు? చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, ప్రతి వారి మీద కేసులు పెట్టి లోపల పెట్టి వారిని హింసించాలి, వారిని భయపెట్టాలి అని మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఇంత స్థాయికి దిగజారిపోయారు మీరు? నేను ఒకటే మనవి చేస్తున్నా, మీరు సామాన్యులు కదే. బ్రహ్మాండమైన నెంబర్తో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. మీకు జనసేన పార్టీ సపోర్ట్గా ఉంది. అంతేకాదు కేంద్రంలో ఉన్నటువంటి రాజకీయ పక్షం, అధికారంలో ఉన్నటువంటి పవర్ మీ చేతుల్లో ఉంది. ఇంతమంది ఉన్నా ఏమిటి కుట్రలు, ఈ కుతంత్రాలు? దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఒకటే, చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం. జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి వెనుక ఉన్న 40% ఓట్లంటే భయం. అంతేకాదు, మీరు గెలిచారే ఆ గెలుపు మీది కాదని భయం. 3 కలిస్తే మేము గెలిచాము, లేకపోతే మేము ఓడిపోయే వాళ్ళము అనేది మీకు తెలుసు కాబట్టి భయం. జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా అణగదొక్కేస్తే పని అయిపోతుంది అనుకుంటున్నారు. అణగదొక్కేస్తే అణిగిపోయే స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు అనే విషయాన్ని మీరు గమనించకపోవటం, గ్రహించకపోవటం, అది మీ అహానికి సంబంధించినటువంటి అంశమని మనవి చేస్తున్నాం. ఇవాళ మీరందరూ కలిసిన 40% ఓట్ షేర్తో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే విషయాన్ని మీరు దయచేసి మర్చిపోకండి. మర్చిపోలే, మీరు భయపడుతున్నారు. ఆలోచించుకోమని మనవి చేస్తున్నా. ఇంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు మీరు చేసి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద రుద్దేసి కేసులు పెట్టేసి తలసిల రఘురామ్ గారిని మళ్ళా కేసులో ఇరికించాలని, అదేవిధంగా నందిగం సురేష్ను మళ్ళా లోపలే ఉన్నాడు కాబట్టి మళ్ళా ఈ కేసులో పెట్టి అసలు బెయిల్ రాకుండా చేసేద్దాము అనేటువంటి ఒక కుట్రపూరితమైన అణచివేయాలనేటువంటి దృక్పథంతో మీరు పనిచేస్తున్నారు. అణచి వేస్తే అణిగిపోయేటటువంటి వ్యక్తులు కాదు వీరు. మేము అంతకంటే కాదు, మీరు అణిచేసిన కొందికి రాటు తేలేటటువంటి పరిస్థితుల్లో మేము ఉంటామనే విషయాన్ని మీరు దయచేసి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం. ఒక సంఘటన జరిగితే దాని నుంచి గుణపాఠాలు నేర్చుకుని మరింత మెరుగైన సాయాన్ని అందించవలసినటువంటి మీరు ఈ పడవల కంటే ఎల్లో రంగు ఉందంట. ఎల్లో రంగు ఉందంటే అది వైఎస్ఆర్సీపీ రంగు అంట. ఎల్లో రంగు కాదు నాయన, అది సముద్రపు నీటి రంగు. ఎవరైనా పడవలకు అది వేసుకుంటారు, అది సహజం. నువ్వు వెళ్ళు, నిజాంపట్నంలో కానీ మచిలీపట్నంలో కానీ ఇంకో చోట కానీ బోట్లకు వెళ్తే ఎల్లో రంగు ఉంటుంది.
అది తరతరాలుగా వస్తున్నటువంటి అంశం. అది దానికి ఎల్లో రంగు ఉంది కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారి కుట్రా అనేటువంటి పద్ధతుల్లో మీరు పనిచేయటం చాలా దుర్మార్గమైనటువంటి అంశం. చాలా దిగజారిపోయి రాజకీయాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాలను కొద్దిగా గమనించవలసినటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు, ఇవాళ చూడండి, 1వ తారీఖు వరద వచ్చింది అంటే శనివారం రాత్రి మన బుడమేరు దగ్గర నీరు వదిలితే వచ్చింది, మునిగిపోయింది. వారి లెక్క ప్రకారమే 46 మంది చనిపోయారు. 46 కానీ మా కాదు చనిపోయింది, ఇంకా చాలా ఎక్కువ మంది చనిపోయారు, గల్లంత అయిపోయారు, వందల సంఖ్యలో చనిపోయారు. నిదానంగా అన్నీ బయటకు వస్తాయి. ఈ రోజు వరకు 10 రోజులు అవుతుంది. బాధితులకు సరైన సక్రమమైన సహాయం అందనటువంటి పరిస్థితి, అలో లక్ష్మణ అని విలవిల్లాడుతున్నటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి ఇంతవరకు సరిదిద్దలేకపోయారు. దుర్మార్గం అంటున్నా. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఎప్పుడు లేవు. అనేక ప్రమాదాలు జరిగాయి, అనేకమైన వరదలు వచ్చాయి, కానీ ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ ఫెయిల్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఆయన పెద్ద విజనరీ అట, అడ్మినిస్ట్రేటర్ అట. నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు అసలు విజనరీయే కాదు, అడ్మినిస్ట్రేటర్ అంతకంటే కాదు. కానీ ఆయన పేరు వచ్చింది. ఎందుకు పేరు వచ్చిందంటే ఆయనకున్న మంది మార్బలం, పత్రికా రంగం, మీడియా. చంద్రబాబు నాయుడు గారు విజనరీ, చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేటర్. ఏం అడ్మినిస్ట్రేషన్ చెప్పండి, నాకు అర్థం కాలే. ఏం విజనరీ నాకు చెప్పండి, అర్థం కాలే. ఏమండి, నేను తెలియగలుగుతాను. చంద్రబాబు నాయుడు గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, వెలగనేరు లాకుల దగ్గర అది రెగ్యులేటర్, మరి లాకులు అంటే ఆయన కోపం వస్తుంది. రెగ్యులేటర్ దగ్గరికి శనివారం అంటే 31వ తారీఖు మధ్యాహ్నానికి నీళ్లు వస్తే అదే రోజు రాత్రి మీరు విడుదల చేయాలని అనుకుంటే ఎందుకు మీరు ఇన్ఫార్మ్ చేయలేదు? విజయవాడ ఏ ప్రాంతం అయితే ప్రవాహ ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లకు కానీ పేటలకు కానీ ఎందుకు మీరు ఇన్ఫార్మ్ చేయలేకపోయారు? ఇన్ఫార్మ్ చేసి ఉంటే మీరు చెప్పినట్టు ఈ 46 మంది, ప్రజలు అనుకున్నట్టు 100 మంది చనిపోయి ఉండేవారా? చనిపోయి ఉండేవారు కాదే. మీరు ఇన్ఫార్మ్ చేయటంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. ఆయన సిసోడియా గారు మొన్న ఎక్కడో చూసే వీడియో, మాకు తెలుసండి ముందే, మేము చెప్పినా కూడా ఎవరు ఖాళీ చేస్తారు, అందుకని మేము చెప్పలేదు అంటున్నాడు. ఎంత సింపుల్గా తీసారండి సార్, నాకు అర్థం కాలేదు. పెద్ద అడ్మినిస్ట్రేటర్గా ఉన్నటువంటి ప్రభుత్వం సిసోడియా గారు ఇంత మాట అనేసరే, ఇన్ఫార్మ్ చేయటం అనేది మీ ధర్మం. నేను ఒక మాట చెప్తాను ఇక్కడ, నా ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు నా ఫ్లైట్ ఎక్కినా సరే మీరు ఎమర్జెన్సీ డోర్ పక్కన ఉంటే ఎయిర్ హోస్టెస్ చెప్పింది, అయ్యా ప్రమాదం జరిగినప్పుడు ఎవాక్యువేషన్ జరిగేటప్పుడు ఈ విధంగా ఆపరేట్ చేయాలని చెప్తారు. నిజంగా ప్రమాదం జరిగిద్దా? జరగకపోయినా చెప్పడం వారి డ్యూటీ. ఎయిర్ హోస్టెస్ ఆ విధంగా చెప్పి ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మనం ఒకసారి వింటాం, ఒకసారి వినం. జరిగిందంటే ప్రమాదం అని అనుకుంటాం మనం. అయినా చెప్పడం మానేస్తారా? మానేరుగా. అలాగే వెలగలేరు దగ్గర నీళ్లు మీరు రిలీజ్ చేసే ముందు ఎందుకు అలర్ట్ చేయలేదు, ఎందుకు ఎవాక్యువేషన్ చేయలేదు, ఎందుకు వాళ్ళందరినీ కూడా పునరావాసానికి తీసుకువెళ్ళకోకుండా మీరు నీళ్లు వదిలేసి ఇంతమందిని చంపేసి? చంద్రబాబు నాయుడు గారు విజనరీ, ఆయన మంచి అడ్మినిస్ట్రేటర్ అంటే ఎలా? నాకు అర్థం కాల. అది ఇంకో పారు చెప్తాను మీకు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరుని ఏరు అన్నా అంట, నది అన్నా అంట. దానికి పెద్ద కామెడీ చేశాడు. సాక్షాత్తు విజనరీ గారే. నేను తర్వాత నాకు తెలియదు, అఫ్కోర్స్ నేను ఇరిగేషన్ మంత్రిగా చేసినా కొన్ని వాస్తవాలు ఒప్పుకోవాలి. అది ఏరా నదా ఏంటి అని నేను మొత్తం వెరిఫై చేశా, చాలామందిని అడిగా. అది ఒక చిన్న నది, బేబే రివర్ అంటారంట. దాన్ని ఏదో ఇంగ్లీష్లో కూడా ఒక మాట చెప్పారు, రివలెంట్ అంటే ఒక బేబీ నది. 160 కిలోమీటర్లు ప్రవహించేటటువంటి ఒక బేబీ, ఒక నది, చిన్న నది. దాని నది అన్నందుకు చంద్రబాబు నాయుడు గారు ఒక విషపనం నవ్వి, జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియదండి అని దాన్ని నది అంటున్నాడు అని కామెడీ చేసే ప్రయత్నించాడు. నీకు తెలియదు అది చిన్న నది అనే విషయం, రివలెంట్ అనే విషయం నీకు తెలియదు. విజనరీగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలియదు. బుడమేరు గేట్లు ఎత్తారు అంటే, బుడమేరు గేట్లా? బుడమేరు అసలు గేట్లు ఉన్నాయా అన్నాడు.
వెలగలేరు బుడమేరు మీద ఉందనే సంగతి కూడా చంద్రబాబు నాయుడు గారు తెలియదు కావాలి. మరి మనం ఏం చేస్తాం? దాన్ని వెలగనేరు అనేది బుడమేరు నది మీద ఉన్నటువంటి ఒక రెగ్యులేటర్. దాన్ని 1960లోనే ఎప్పుడో కట్టారు. ఆ రెగ్యులేట్ చేస్తే ఈ నదిలోంచి నీళ్లు విజయవాడ మీదకి వస్తాయి. దీన్ని కూడా మర్చిపోయి కామెడీ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ తెలియదు అనేటువంటి ప్రయత్నం చేసి మీకేమీ తెలియదు అనేటువంటి పరిస్థితుల్లోకి మీరు దిగజారిపోయారు. ప్రజలకు అర్థమైపోయిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు 10 రోజుల నుంచి ఎక్కడున్నాడు? విజయవాడలోనే ఉన్నాడు. ఏమన్నా నాకు తెలియగలుగుతానండి. ఒక విజయవాడలోనేమో వరద వచ్చింది, బుడమేరు పొంగింది, మనుషులు చనిపోయారు, ఇళ్ళలోకి మట్టి వచ్చేసింది, అన్నీ కడుగుతున్నారు. నాకు తెలియగలుగుతానండి. అటు ఉత్తరాంధ్రలో కూడా పెద్ద ప్రమాదం జరిగింది కదా, చాలా వరదలు వచ్చాయి కదా, మరి మీరు అక్కడ లేరే? అక్కడ కూడా వెళ్ళాలా మీరు? అక్కడికి వెళ్ళి మీరే చేయాలా? ఏమి నాకు అర్థం కాల. వాట్ ఇస్ దిస్ అడ్మినిస్ట్రేషన్? పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు, నేను కూడా మనం చెప్పా. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? మనం అంతా వెళ్తే అక్కడ అడ్మినిస్ట్రేషన్ అంతా కొలాప్స్ అయిపోతే అందరూ నా చుట్టూ తిరుగుతారు, కాబట్టి వెళ్ళకుండా ఇక్కడి నుంచి పని చేయాలి అని చెప్పిన మాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్పారు. కానీ ఏమిటి అడుగుతున్నా, ఇవాళ ఇక్కడే ఉంటారు విజయవాడలో. నాకు చాలా చిత్రంగా కామెడీగా అనిపించింది. సరే, ఇలాంటి సందర్భంలో కామెడీగా అనిపించినా అది కామెడీగా మనం భావించకూడదు. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెడతారు. ప్రెస్ మీట్ పెట్టి ఇవాళ 25 కిలోలు బియ్యం, 2 కిలోలు ఉల్లిపాయలు, 3 కిలోలు బెండకాయలు, ఒక నూనె ప్యాకెట్టు, ఇవన్నీ మేము ఇస్తామని ఆయన చెబుతున్నాడు. ముఖ్యమంత్రి గారు విజయవాడలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, కలెక్టర్ ఉన్నారు, ఎస్పీ ఉన్నారు, ఇంతమంది ఉంటే ముఖ్యమంత్రి గారికి చెప్పుకునే పరిస్థితి ఎందుకని అడుగుతా ఉన్నా. అంటే నేను తప్ప ఎవడో పని చేయట్లేదు, నేనే పని చేస్తున్నా ఇక్కడ అని మెప్పు పొందాలనే తాపత్రం. నిజమే, కొత్తలో 2 రోజులు అనుకున్నారు, అరే ఈ వయసులో కూడా బ్రహ్మాండంగా తిరుగుతున్నాడు రా అని కొంతమంది అమాయకులు అనుకున్నారు. ఇప్పుడు ఏమనుకున్నారు తెలుసా? ఓవర్ యాక్షన్ చేసేస్తున్నాడే చంద్రబాబు నాయుడు. ఓవర్ యాక్షన్ చేసేస్తున్నాడు. పద్యానికి నేనే అంటున్నాడు, పాల ప్యాకెట్ కూడా నేనే ఇస్తానంటున్నాడు, 24 గంటలు అక్కడే ఉంటున్నాడు, ఆ బస్సులోనే ఉంటున్నాడు. ఇదేమిటి అనేటువంటి పరిస్థితిలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్ప విజనరీ అంటే, నేను చెప్పాను ఇంతకుముందు, ఆయన ఇల్లు ఎక్కడుంది? నదీ గర్భంలో ఉంది. నాకు అడుగుతాను, చంద్రబాబు నాయుడు గారు ఏమనుకోవద్దు, ఈ వరదలు తగ్గిన తర్వాత కూడా ఆ ఇంట్లోనే ఉంటారా విజనరీ గారు మీరు? లేదు, ఆదర్శంగా ఉండాలని ఆ ఇల్లు వదిలేసి వేరే చోటకు వచ్చి ఒక చట్టబద్ధమైనటువంటి గృహంలో ఉంటారా, లేక చట్ట వ్యతిరేకంగా నిర్మించబడినటువంటి ఆ నది ఒడ్డున ఉన్నటువంటి దానిలోనే ఉంటారా? అదేమంటే మునగలేదని కొంతమంది, మునిగిందని కొంతమంది, చివరికి ఆయన చెప్పాడు మునిగిన మాట నిజమేనని. ఏదో కొద్ది నీళ్ళు వచ్చి తప్పేంటి అంటున్నాడు. ఎందుకు రావు నీళ్లు? నాకు అర్థం కాల. చివరికి సత్యనారాయణ రాజు గారి ఆయన ఆశ్రమం కూడా మునిగిపోయింది. అది చాలా ఎత్తులో ఉంటుంది. కాబట్టి మీ విజనరీ అలాంటిది. మునిగిపోయే ప్రదేశంలో మీరుండి, పోయినసారి నాకు గుర్తు, పోయినసారి వరదలు వచ్చినప్పుడు ఇలాగే ఒక బోటు వచ్చి అడ్డం పడింది. నా ఇల్లు ముంచడానికి బోటు అడ్డం పెట్టారు అన్నాడు మేము అధికారంలో ఉన్నప్పుడు. దానికి ఏమిటిది నాకు అర్థం కాదు. నీ ఇల్లు ముంచడానికేమో ఆ రోజున బోటు అడ్డం పెట్టాం, ఈ రోజునేమో ప్రకాశం బ్యారేజ్ని ధ్వంసం చేయడానికే బోట్లు పెట్టాం అనేటువంటి మాటలు మాట్లాడి కుట్ర చేసేటటువంటి పరిస్థితి మీరు చేస్తున్నారు. ప్రతి దానిలోనూ ఒక కక్ష సాధింపు చర్యలకు పాల్పడాలనే పద్ధతుల్లో పనిచేస్తున్నటువంటి మీకు నాకు ఒక విషయం గుర్తొస్తుంది. చంద్రబాబు నాయుడు గారు 3 మాసాల్లోనే ఎంతగా అప్రదిష్ట పాలయ్యారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత నెంబర్తో గెలిచినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కేవలం 100 రోజులు నిండక ముందే ఇంతగా అప్రదిష్ట పాలయ్యారు. మీ క్రేజ్ తగ్గిపోయింది, మీరు డౌన్ఫాల్ అయిపోతున్నారనే విషయాన్ని మీరు గమనించాలి. దానికి కారణం కక్ష సాధింపు చర్యలు చేయటం వల్లనే. ఇవాళ నాకు మా పల్నాడు జిల్లాలో పెదకూరుపాడు కాన్స్టిట్యున్సీలో నంబూరి శంకర్రావు గారు మాతో పాటు ఎమ్మెల్యేగా చేశారు. ఆయన వరద కొన్ని ప్రాంతాలు మునిగిపోతే ఆ వరద ప్రాంతాలు చూడాలనేటువంటి ప్రయత్నం చేయడానికి వెళుతుంటే తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి దౌర్జన్యం చేసినటువంటి సంఘటన మీడియా దృష్టికి తీసుకురావాలని మనవి చేస్తున్నాం. దీనికి కారణం మీరు కాదా చంద్రబాబు నాయుడు గారు? ఇవాళ కూడా మీరు అలాంటి దౌర్జన్యాలను ఆపకోకుండా దౌర్జన్యాలను కొనసాగించే విధంగా మీరు చేస్తున్నారు. ఒకసారి చూడండి ఆ విజువల్స్ ఎంత భయంకరంగా ఉన్నాయో. ఒకసారి వేయ్యా. నెక్స్ట్
వేసి వేసేదా ఇది పెదకూరపాడు నియోజకవర్గంలో నంబూరి శంకర్రావు గారు వరద పీడిత ప్రాంతాలు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయో ఆ పంటలు చూడటం కోసం వెళ్ళాలని నిర్ణయించుకొని బయలుదేరితే చూడండి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కార్లు బయలుగొట్టారు. ఏమిటి దారుణం అని అడుగుతా ఉన్నా. ఇది ప్రజాస్వామ్యమేనా? అసలు లా అండ్ ఆర్డర్ ఉందా? రెడ్ బుక్ పరిపాలన అంటే ఇది కాదా? ఈ విధంగా రెడ్ బుక్ పరిపాలన చేస్తూ మీరేదో గొప్పగా పరిపాలన చేస్తున్నామని చెప్తే ఏం లాభం అంటున్నా. ఇలాంటి వాటిని నివారించలేనటువంటి దశలో ఇవాళ మీరున్నారు. ఈ ప్రభుత్వం ఉంది, మీ హోమ్ డిపార్ట్మెంట్ ఉంది, పోలీసుల సమక్షంలోనే. పోలీసులు లేకపోతే అది వేరే విషయం. సాక్షాత్ పోలీసులు అక్కడే ఉన్నా కూడా వారిని పట్టుకుని ఆపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప పోలీసులు వారి మీద యాక్షన్కి వెళ్తలా. యాక్షన్కి వెళ్తే మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోతాయి, గందరగోళం అయిపోతాయి, ముఖ్యమంత్రి గారు ఊరుకోరు, హోంమంత్రి గారు ఊరుకోరు అనేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు. పోలీసులకు ఫ్రీ హ్యాండే లేదు. పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కొడుతుంటే చూస్తూ ఊరుకునేటటువంటి పరిస్థితికి వాళ్ళ లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో వచ్చింది అంటే మనం ఎక్కడ ఉన్నామని అడుగుతా ఉన్నా. ఇన్ని దౌర్జన్యాలకు పాల్పడుతున్నారే మీరు, ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి, అధికారం శాశ్వతం కాదని మనవి చేస్తున్నా. అధికారం మాకు ఉంది, ఇవాళ మీకు వచ్చింది. శాశ్వతంగా మిమ్మల్ని అంటిపెట్టుకునే అధికారం ఉంటుందని అనుకోవడం చాలా పొరపాటు. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. రోజులు గిల్లులు తిరిగి వస్తాయి. ఇలాంటి దౌర్జన్యకాండకు మీరు పాల్పడుతున్నారు, ఈ దౌర్జన్యకాండను ప్రోత్సహిస్తున్నారు. ఐఎమ్ డిమాండింగ్ హోమ్ డిపార్ట్మెంట్ ఇమీడియట్గా వారి మీద యాక్షన్ తీసుకోండి, వారి మీద కేసులు రిజిస్టర్ చేయండి. కేసు రిజిస్టర్ చేసి వారి మీద యాక్షన్ తీసుకోకపోయినట్లయితే మీరు భస్మాసుర హస్తంలాగా మీ హస్తాన్ని మీరే నెత్తిన పెట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ఇది సరైనటువంటి విధానం కాదనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇప్పటికైనా పరిస్థితిని గమనించి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా సరైన పద్ధతుల్లో వ్యవహరించాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఓకే, విజయవాడలో మన రాష్ట్ర చరిత్రలోనే చాలా పెద్ద విపత్తు వచ్చింది. ఎస్, ఎగ్జాక్ట్లీ 46 మంది అని చెప్పేసి వాళ్ళ రిపోర్ట్ చెప్తుంది. డిప్యూటీ సీఎం గారా ఆయన ఆయన మొన్నే చెప్పాడుగా, పిఠాపురం అంటే దట్ ఈస్ హిజ్ ఓన్ కాన్స్టిట్యున్సీ. సో డిప్యూటీ సీఎం అసలు ముఖ్యమంత్రి గారే ఇక్కడ ఉండి పర్యవేక్షించటమే కరెక్ట్ కాదు అని ఇండైరెక్ట్గా మన డిప్యూటీ సీఎం గారు చెప్పారు. ఎందుకంటే నేను వెళ్తేనే, అంటే డిప్యూటీ సీఎం గారు వెళితేనే అడ్మినిస్ట్రేషన్ అంతా తన చుట్టూ ఉంటుందని, రిలీఫ్ యాక్టివిటీస్ జరగవని తెలిసి నేను వెళ్ళలేదని చాలా స్పష్టంగా చెప్పాడు. ఇవాళ ఆయన కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆయన వెళ్ళి ఉంటాడని నేను అనుకుంటున్నా. మన రామానాయుడు గారి లాగా ఓవర్ యాక్షన్ చేయదలుచుకుంటే మన డిప్యూటీ సీఎం గారు కూడా వచ్చి ఒక చిన్న చీపరు పట్టుకుని ఇట్టా ఓటం మొదలెట్టానుకో, ఇక చూసుకో అన్ని పేపర్లు ఫ్రంట్ పేజీలు వస్తుంది, అన్ని టీవీల్లోనూ మోగిపోద్ది. కాకపోతే ఆ ప్రచారం ఇష్టం లేదని నేను అనుకున్నాడేమో. కాకపోతే నాకు ఇప్పుడు మీరు చెప్పే కాబట్టి గుర్తొస్తుంది, మా రామానాయుడు గారు అంటే మన ఇరిగేషన్ మంత్రి గారు, ఆయన చాలా కష్టపడిపోయాడంట. మీరు చూసారా? బుడమేరు నాకు తెలియక అడుగుతానండి. ఇరిగేషన్ మినిస్టర్ అంటే గండ్లు పొచ్చడానికా? ఆ గండు పొచ్చడం కూడా మామూలుగా పొచ్చలేదంట. ఒక గొడుగు వేసుకున్నాడు, పచ్చ చొక్కా వేసుకున్నాడు. పాప మంచోడు, ఏ మాటకి ఆ మాట. నేను ఎట్లయితే ఇలా ముద్ర వేసుకుంటానో ఆయన కూడా పచ్చ చొక్కా వేసుకొని పార్టీ కమిట్మెంట్గా ఉంటాడు. దాని వరకు శభాష్. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ మంత్రి గారిని ఎక్కడ పెట్టాడంటే, ఇంతవరకు ఇరిగేషన్ మంత్రి గారు పోలవరం గురించి మాట్లాడా? చంద్రబాబు నాయుడు గారే మాట్లాడతాడు. ఏ ప్రాజెక్టు గురించి అయినా మాట్లాడా? చంద్రబాబు నాయుడు గారే మాట్లాడతాడు. కానీ
బుడమేరు గట్టు తెగిపోయింది కాబట్టి ఆ గట్టు దగ్గరే ఉండి అది పూడ్చేంతవరకు బయట రామన్న అక్కడే కూర్చున్నాడు, గొడుగేసుకున్నాడు, గాలి వచ్చినా గొడుగేసుకున్నాడు, ఏమంటే కెమెరాలో తీస్తున్నారు, అక్కడే భోంచేస్తున్నాడు, కెమెరాలో తీస్తున్నారు. బుడమేరు గండి పూడిన తర్వాతే ఇంటికి వస్తా అన్నమాట. ఏందే నాకు అర్థం కాదు. బుడమేరు గండి పూడ్చడానికి ఎంత గొప్ప ఇరిగేషన్ మంత్రిగా పనిచేయటం నాకేం అర్థం కాల. అక్కడ మిలిటరీ వచ్చింది, గుత్తేదారులు వచ్చారు, వీళ్ళందరూ కలిసి గండి పూడ్చారు. అదేదో పెద్ద విపత్తులాగా, పెద్ద విపత్తు ఏమో చాలా పెద్దది, దానిలో గండి దిగటం అనేది ఒక చిన్న అంశం. ఆ గండిని పూడ్చేంత వరకు కూడా విశ్రమించని రామానాయుడు అని రీల్స్ మీద రీల్స్ వచ్చేస్తున్నాయి. మేమేమో డ్యాన్సులు వేసామంటే ఇంతకుముందు, వీళ్ళేమో గండ్లు పూడ్చారంటే ఈ రెండు కంపేరింగ్ చేసి ఒక దంపుడు కొడుతున్నారు. ప్రచార ఆర్భాటాలు పెచ్చు, అసలు పని సున్నా. నాకు తెలియగలుగుతానండి, అసలు మీరు ఎన్ని రీల్స్ పెట్టుకునే బదులు ఆ 1వ తారీఖు, అదే 31వ తారీఖు రాత్రి ఒక్క 3 గంటలు మీరు ఎవాక్యుయేషన్ చేస్తే చచ్చిపోయేవాళ్ళు కాదు కదా ఇంతమంది. పొలాల నష్టం జరిగితే జరగవచ్చు, అది వేరే విషయం. అంత దుర్మార్గమైన పని చేసి ఇవాళ గట్లు పూడ్చేటటువంటి కార్యక్రమానికి ఇరిగేషన్ మంత్రి గారు అద్భుతంగా చేశాడు, అమోఘంగా చేశాడు. శభాష్ ఇరిగేషన్ మంత్రి. అది ఒకసారి యూట్యూబ్లో కొట్టండి, ఇరిగేషన్ నిమ్మల రామానాయుడు అన్నీ శభాష్ రామానాయుడు అని ఎవరు చెప్తారు? వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తారు. అద్భుతం రామానాయుడు ఎవరు చెప్తారు? ఏబిఎన్ వాళ్ళు చెప్తారు. రామానాయుడిని మీ భలే ఫలా రామానాయుడు ఎవరు చెప్తారు? TV5 వాళ్ళు చెప్తారు. వీళ్ళు డబ్బాలు కొట్టుకుంటున్నారు. నాకు తెలియగలుగుతా ఏమిటిదంతా అంటున్నా. అడ్మినిస్ట్రేషన్ ఈజ్ నాట్ లైక్ దాట్. అడ్మినిస్ట్రేటర్ అంటే శాసనాలు చేసేవాళ్ళం మేము. అవసరమైతే విజిట్ చేయొచ్చు, తప్పలేదు. విజిట్ చేయాలి, విజిట్ని పరిశీలించాలి, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు పురమాయించాలి. మళ్ళీ అవసరమైతే 1-2 సార్లు విజిట్ చేయి. సోమవారం పోలవరం లాగా వెళ్ళు, కానీ పోలవరంలో నేను ఉంటా, పోలవరంలో నేను భోంచేస్తా, పోలవరంలో నేను స్నానం చేస్తా అంటే ఏంటది? ఈజ్ ఇట్ అడ్మినిస్ట్రేషన్? అదేమంటే అంబటరామబాబు గారు అలా చేయలేదు, డ్యాన్సులు వేసాడు, ఆయన ఏమో అరిశాడు. ఏమిటిది నాకు అర్థం కాదా. ఏదో సంక్రాంతికి కాసేపు డ్యాన్స్ వేస్తే అది గొప్ప విషయం. చంద్రబాబు కూడా డ్యాన్స్ వేసాడు యోగాలు, మీరు ఎప్పుడు చూసారా? యోగా సందర్భంలో అదే చూపించి సరిపోయిందా? కాకపోతే ఏంటంటే ఇవాళ మీడియా ప్రభావం పెరిగింది కాబట్టి యూట్యూబ్లో రకరకాలుగా శభాష్ రామానాయుడు, శభాష్ నిమ్మల, బలిరా నిమ్మల, సొంత డబ్బాలు కొట్టుకుంటే ప్రయోజనం లేదు నాయన. మీ గురించి ఏమనుకుంటున్నారు ప్రజలు అర్థం చేసుకోండి. మొట్టమొదటి 2 రోజులు అరే భలే కష్టపడుతున్నారు అన్నారు, తర్వాత ఏమో అబ్బో ఓవర్ యాక్షన్ అయిపోయిందిరా బాబు అని అన్నారు. ఓవర్ యాక్షన్ తగ్గించండి, రియల్ యాక్షన్ చేయండి, ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు ప్రవర్తించండి, ఆపద కాలంలో ఉన్న ప్రజలకు సహాయాన్ని అందించే విధంగా చేయండి తప్ప పాల ప్యాకెట్ కూడా ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తాడు, బెండకాయలు కూడా ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తాడు, ఇల్లు కడగడం కూడా ముఖ్యమంత్రి గారు దగ్గర నుండి కడిగిస్తానంటే ఎట్లా కుదురుతుంది? అడ్మినిస్ట్రేషన్లో ఇంత పెద్ద రాష్ట్రంలో ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఇవాళ విజయవాడలో 46 మంది వారి లెక్క ప్రకారం చనిపోయారు. ఈ 46 మంది చనిపోవడానికి మీరు చేసిన ఏకైక తప్పిదం అదేమిటంటే ముందుగా మీరు వార్నింగ్ ఇవ్వకోకుండా, ఎవాక్యుయేషన్ చేయకోకుండా చేసిన తప్పిదం వల్ల ఇంతమంది చనిపోయారనేటువంటి వాస్తవాన్ని మీరు గమనించలేకపోతే చాలా దురదృష్టమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చూద్దాం సార్, తప్పనిసరిగా చేద్దాం. ఇప్పుడు దీన్ని రాజకీయం చేస్తున్నామని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఎవరు రాజకీయం చేస్తున్నారో అర్థమవుతుంది. 3 పడవలు వెళ్ళి 5 పడవలు వెళ్ళి గుద్దుకుంటే దాన్ని రాజకీయం చేసి మా ఎక్స్ఎంపీలని, ప్రజెంట్ ఎమ్మెల్సీని ఇరికించాలని రాజకీయ కక్ష ఆయన వ్యవహరిస్తున్నాడు. ఎస్, ఈ రిలీఫ్ మీద ఏదైతే అట్టర్ ఫ్లాప్ అయిందో దాన్ని మేము పత్రికాముఖంగా ప్రజలకు చేరవేస్తున్నాం. అవసరమైతే దాని మీద సమగ్రంగా రిపోర్ట్ కూడా చేస్తాం. తప్పనిసరిగా గవర్నర్ కావాల్సి వస్తే కలుస్తాం, ఆయనకి పంపాల్సి వస్తే పంపుతాం. టోటల్గా నేను మనవి చేస్తున్నా, ఈ బుడమేరు వరద, కృష్ణానదికి వచ్చిన వరదలో మానవ తప్పిదం, వారి ఫెయిల్యూర్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. మేము క్లియర్గా కూడా చెప్తున్నాం. నేను మీకు చెప్పాను లాస్ట్ టైం ప్రెస్ మీట్లో కూడా, అసలు వరద వస్తుంది కృష్ణానదికి అంటే నువ్వేం చేయాలి? పులిచింతలు కొంత ఖాళీ చేయాలి, అదేవిధంగా నాగార్జున సాగర్ కొంత ఖాళీ చేయాలి, శ్రీశైలం కొంత ఖాళీ చేయాలి, కుషన్ పెట్టుకోవాలి. అక్కడికి వచ్చిన శ్రీశైలంలోకి వచ్చిన వాటర్ని అక్కడే ఉంచాలి, కిందకు వదలకూడదు. వదలకూడదంటే అక్కడ కొద్దిగా కుషన్ ఉండాలి. అలాగే నాగార్జున సాగర్లో నీరు వదలకూడదు, కుషన్ పెట్టుకోవాలి. పులిచింతల్లో కుషన్ పెట్టుకోవాలి. నేను ఒకటే మనవి చేస్తున్నా, మీరు ఒకసారి ఆలోచించండి. పులిచింతల నుంచి 1వ తారీఖున ఒక్క బొట్టు కూడా రాకోకుండా కుషన్ పెట్టుకున్నట్టయితే మొత్తం వచ్చేది మున్నేరు ప్లస్
ఈ కృష్ణా పరివాహక ప్రాంతంలో వచ్చేటటువంటి నీరు లేదు బుడమేరు నుంచి డైవర్షన్ కెనాల్ వచ్చే నీరు ఈ నీరే ఉండేది. అప్పుడు 11,42,000 క్యూసిక్లు ఎందుకు అవుతుంది? 6 లక్షల క్యూసిక్లు 7 లక్షల క్యూసిక్లు అయిపోయి ఉంటుంది. ఆ క్వశ్చన్ పెట్టుకోలేకపోయారే. ఇది ఎస్టాబ్లిష్డ్ నామ్. ఇది ఎప్పుడైతే మీకు ప్రమాదం వస్తుందో అప్పుడు చేయాల్సినటువంటి పని అది. ఆ ప్రమాదాన్ని చేయకోకుండా అవి ఆచరించుకోకుండా ఏదేదో ఇవాళ నేను కూరగాయలు ఇస్తాను, నేను ఇవాళ ఇల్లు అడుగుతాను, నేను 24 గంటలు అక్కడే ఉంటాను. అక్కడే ఉంటారు మీరు. మీ ఇల్లు ఫస్ట్ ఫ్లోర్ బాగుపడేంత వరకు మీరు అక్కడే ఉంటారు. మాకు తెలుసు. ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయింది, బురద అయిపోయింది, ముందు అది కడుక్కుంటున్నారు. నేను తెలియకొడుతా. మీ ఇంటి ఫోటోలు రిలీజ్ చేయండి, దమ్ముంటే ఆ ఫోటోలు రిలీజ్ చేయండి. దేశంలో అన్నీ కావాలి. మీరుండ ఇల్లు ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయి బురదేసిపోయి భయంకరంగా తయారైంది. అక్కడికి వెళ్ళలేరు మీరు, ఇంకో చోట ఉండలేరు. సహాయ కార్యక్రమాలు బస్సులోనే ఉంటాను, కలెక్టరేట్లోనే ఉంటాను. ప్రతి సంక్షోభాన్ని తాను అవకాశంగా ఉపయోగించుకుని ప్రచారం చేసుకునే కార్యక్రమంలో నిమగ్నపోయి ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు. ఇది వాస్తవం.